హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 14 ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి జీకే బిట్ని కూడా మనము చివరిలో చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం చూద్దాం. మొదటిది, ప్రముఖ చైనా యాప్ టిక్ టాక్ని ఇటీవల బ్యాన్ చేసినటువంటి రాష్ట్రము ఏది? బ్యాన్ చేసినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వము ఈ యొక్క టిక్ టాక్ని బ్యాన్ చేయడం జరిగింది. సో వివరాలు చూద్దాము. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న చైనా బెస్ట్ సోషల్ నెట్వర్కింగ్ యాప్ టిక్ టాక్ను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ బ్లూవేల్ గేమ్ కన్నా ప్రమాదకరమైనదిగా తమిళనాడు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ఎం మణికందన్ టిక్ టాక్ యాప్ వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను గురించి అసెంబ్లీలో చర్చించారు. ఈ యాప్ వాడకం వల్ల తమిళనాడు సంస్కృతే కాక శాంతి భద్రతలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా మణికందన్ అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఇమాజిద్ కప్లో భారత విద్యార్థులు విజయం సాధించారు. అయితే దీన్ని స్పాన్సర్ చేసినటువంటి సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మైక్రోసాఫ్ట్. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇమాజిద్ కప్లో భారత విద్యార్థి త్రయము సత్తా చాటింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మంగళవారం జరిగిన ఆసియా ప్రాంతీయ స్థాయి ఫైనల్లో విజయం సాధించింది. ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉండేలా ఆకాష్, బడన, వాసు కౌశిక్, భరత్ సుందాళ్లతో కూడిన భారత బృందము ప్రపంచంలోనే తొలిసారిగా సీలీ అనే స్మార్ట్ ఆటోమేటెడ్ మాస్క్ను అభివృద్ధి చేసింది. ఈ మాస్క్ వాయు కాలుష్యాన్ని నిరోధించడంతో పాటు శరీరంలోని ఔషధాలను పంపేందుకు ఒక ఏంటంటే ఇది దీనికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే శరీరంలోనికి ఔషధాలు పంపడానికి ఒక పరికరంగా కూడా ఇది మాస్క్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వము ఎంత మొత్తము కేటాయించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2,000 కోట్ల రూపాయలను కేటాయించింది. వివరాలు చూద్దాము. దేశంలోని 22,000 గ్రామీణ వ్యవసాయ సంస్థలు, 585 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు 2,000 కోట్ల నిధి ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. మంగళవారం లోక్సభలో విశాఖ ఎంపీ కంబంపాటి హరిబాబు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ఈ 22,000 గ్రామీణ సంస్థలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేస్తాం. ఉపాధి హామీ పథకము, ఇతర పథకాలతో ఈ మార్కెట్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వీటిని పేర్కొనడం జరిగింది. వీటన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నామ్తో అనుసంధానం చేయనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. నెక్స్ట్ వన్, అమెరికా దేశంలోకి అక్రమంగా 155 టన్నులకు పైగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన మెక్సికన్ని ఇటీవల అరెస్టు చేయడం జరిగింది. అయితే అతని పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ డి, జాగ్విన్ గుజ్మాన్. వివరాలు చూద్దాము. మెక్సికో మార్గద్రవ్యాల అక్రమ వ్యాపారి జిగ్వోన్ గుజ్మన్. ఓకేనా? జిగ్వోన్ గుజ్మన్ 61 అలియాస్ ఎల్ చాపో. ఓకేనా? ఎల్ చాపోను న్యూయార్క్లోని న్యాయస్థానం దోషిగా తేల్చింది. 3 నెలల పాటు జరుగుతున్న విచారణ మంగళవారానికి పూర్తయింది. ఇతనికి జీవిత ఖైదు శిక్షగా పడే అవకాశం ఉంది. సినా లావా ముఠాకు అన్ని తానై నడిపించిన ఎల్ చావో గత 25 ఏళ్లలో 155 టన్నుల కొకైన్, ఇతర మార్గద్రవ్యాలను అమెరికాలోనికి అక్రమంగా రవాణా చేసినట్లుగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్. ఇతని పేరు జిగ్విన్ గుజ్మల్ అలియాస్ ఎల్ చాపో అనే పేరుతో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా ఉన్న 6.95 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను ఎంత మేరకు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 14 కోట్లు దీన్ని పెంచేలా చర్యలు తీసుకుంటుంది. వివరాలు చూద్దాము. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణాన రైతులను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వము మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న రైతుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.95 కోట్ల మంది కేసీసీ కార్డులు కలిగి ఉండగా ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అర్హులైన సొంత భూమి కలిగిన రైతులకు దరఖాస్తు సమర్పించిన 2 వారాల్లోగా కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సోవియట్ యూనియన్ బలగాల నిష్క్రమణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశ అధ్యక్ష పదవి చేపట్టి గొప్ప గెరిల్లా నేతగా గుర్తింపు పొందిన ఎవరు ఇటీవల మరణించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సిగ్బతుల్లా ముజాదిది. వివరాలు చూద్దాం. సోవియట్ యూనియన్ బలగాల నిష్క్రమణ తర్వాత తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన గెరిల్లా నేత సిగ్బతుల్లా ముజాదిది మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన సమయంలో ముదిరిన సమయంలో సోవియట్ బలగాలు ఆఫ్ఘన్ను ఆక్రమించాయి. వాటిపై పోరాడిన గెరిల్లా గ్రూపులో ఆఫ్ఘన్ నేషనల్ రెబెల్ ఫ్రంట్ ప్రధానమైనది. అమెరికా మద్దతు గల ఈ ఏఎన్ఎల్ఎఫ్లో ముజాదిది కీలక నేత. రెడ్ ఆర్మీ నిష్క్రమించాక 1992లో 2 నెలల పాటు ముజాదిది దేశ అధ్యక్షుడిగా కూడా పనిచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, భారత రక్షణ వ్యవస్థలోకి అత్యాధునిక 72,500 రైఫిళ్లను కొనుగోలు చేయుటకు భారతదేశం ఏ దేశంతో ఒప్పందము కుదుర్చుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమెరికాతో. వివరాలు చూద్దాం. సైనికుల పోరాట సామర్థ్యానికి మరింత సానబెట్టేందుకు ఆధునిక తుపాకులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అధునాతన 7.62 mm అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన 6 అవర్ సంస్థతో భారత్ ఒప్పందం చేసుకుంది. సుమారు 700 కోట్లు వెచ్చించి 72,400. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 72,400 ఫ్రెండ్స్, ఇది 72,400. ఓకేనా, 500 కాదు, 400. సో 72,400 రైఫిళ్లను సమకూర్చుకుంటుంది. త్వరితగతి కొనుగోలు ప్రక్రియ క్రింద చేసుకున్నటువంటి ఒప్పందంపై సంతకాలు జరిగినట్లుగా రక్షణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ నెల 25 నుంచి 27 వరకు ఫ్రెండ్స్, ఓకేనా, 25 నుంచి 27 వరకు బయో ఆసియా సదస్సు ఏ రాష్ట్రంలో జరగనుంది? ఏ రాష్ట్రంలోని నగరంలో? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బయో ఆసియా సదస్సు ఏ రాష్ట్రంలో జరగనుంది అంటే తెలంగాణ, హైదరాబాదులో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. తెలంగాణ ప్రభుత్వము ఆసియన్ బయోటెక్ సంఘాల సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఈ నెల 25 నుంచి 27 వరకు 16వ బయో ఆసియా సదస్సు జరగనుంది. దీనికి 50 దేశాల నుంచి 800 కంపెనీల అధిపతులు, కార్యనిర్వహణాధికారులు, ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఔషధ బయోటెక్ రంగాల నిపుణులు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ నెల 27 నుంచి జరగనుంది. 25 నుంచి 27 మధ్యన 3 రోజుల పాటు నిర్వహించనున్నారు 16వ బయో ఆసియా సదస్సు ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో 2,200 కోట్ల పెట్టుబడితో ఫ్లాట్ గ్లాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీస్ వివరించింది. ఏర్పాటు చేయనున్న గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీస్. సో ఫ్రెండ్స్, ఎక్కడ మరి ఏ జిల్లాలో, రాష్ట్రంలోని ఏ జిల్లాలో? ఆప్షన్ 1, విశాఖపట్నంలో 2,200 కోట్ల పెట్టుబడితో ఫ్లోట్ గ్లాస్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనుంది. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో ఫ్లోట్ గ్లాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు జిమ్మీ త్యాగి మంగళవారం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్తో అవగాహన ఒప్పందము చేసుకున్నారు. ఏటా 73,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యము కలిగిన ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా మరో 12,000 మందికి ఉపాధి లభిస్తుందని కూడా అధికారులు తెలిపారు. నెక్స్ట్ వన్, చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లో డెక్సాన్ టెక్నాలజీస్ కంపెనీకి ఎకరాకు 20 లక్షల చొప్పున ఎన్ని ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 8.72
ఎకరాల భూమిని కేటాయించడము జరిగింది. వివరాలు చూద్దాం. డిక్సన్కు ఈఎంసీ 2లో 8.72 ఎకరాలు. చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2లో ఎకరా 20 లక్షలకు 8.72 ఎకరాల భూమిని డిక్సన్ టెక్నాలజీస్ కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల 1360 పడకలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని పడకలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచనున్నట్లుగా తెలుస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1200 పడకలను. ఓకేనా ఫ్రెండ్స్? వివరాలు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు పెరగనున్నాయి. ముఖ్యంగా గ్రామీణులకు చేరువనుండే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 1360 పడకల వరకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. 30 నుంచి 50, 50 నుంచి 100, 100 నుంచి 150, 100 ఎక్కడైతే ఉన్నాయో పడకలు అక్కడ 200 వరకు పడకలు పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే మరో 25 ఆసుపత్రుల్లో కూడా 1200 వరకు పడకలను పెంచేందుకు ఆ శాఖ ప్రతిపాదించడము జరిగింది. దీనిపై బుధవారం జరిగే మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఉమ్మడి హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిందిగా సూచించిన హైకోర్టు ధర్మాసనంలోని సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3. సో ఫ్రెండ్స్, ఇందులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మరి ఉమ్మడి హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదిలించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిట్, అపీళ్లు, కోర్టు ధిక్కరణ, పునఃసమీక్ష పిటిషన్లను అన్నింటినీ వాటి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొంది. 2 రాష్ట్రాలకు చెందిన కేసులను పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునే అధికారము తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టివిఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డితో కూడినటువంటి ధర్మాసనము మంగళవారం తీర్పు వెలువడించడం జరిగింది. నెక్స్ట్ వన్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ని కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో వీరు ఏడాది పాటు పదవిలో కొనసాగుతారు అని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఎంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది? కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ని కార్పొరేషన్లకు? ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 11. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ కులాలకు చెందిన 11 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించింది. వీరంతా ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని కూడా పేర్కొంది. తూర్పు కాపు కె అప్పలనాయుడు, కాపు కొప్పుల వెలమ, గండి బాబ్జీ, గరవ పి శ్రీనివాసరావు, చేనేత వావిరాల సరళాదేవి, మత్స్యకార నాగిడి నాగేశ్వరరావు, యాదవ ఎన్ బాలాజీ, వన్యకుల క్షత్రియ సుబ్రహ్మణ్యం, కురుమ సవిత, భట్రాజ వేణుగోపాలరావు, గాండ్రా చిత్రవేడు విశాలాక్షి, ఆర్యవైశ్య ఎం గిరిధర్లను నియమించబడుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ఇంతకుముందు మనము జాతీయ అంతర్జాతీయ వివరాలు చూసాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు కూడా చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానివి ఏ విధంగా ఉన్నాయో కరెంట్ అఫైర్స్ చూద్దాం. భూ వివరాల నవీకరణ కోసం ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్ని త్వరగా అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్కే జోషి. నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాము. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించి ధరణి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. భూదస్త్రాల నవీకరణ ధరణిలో నిక్షిప్తం చేస్తున్న తీరుపై మంగళవారం ఆయన రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టా పాసు పుస్తకాల ముద్రణ పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడం, ధరణి పోర్టల్ సమస్యపై ఆయన ఆరా తీయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. రాష్ట్ర సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి 15వ ఆర్థిక సంఘాన్ని ఎన్ని వేల కోట్ల గ్రాంట్లు రాష్ట్రానికి కేటాయించాలని సూచించడము జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 10,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా సూచించడం జరిగింది. ఎవరిని? 15వ ఆర్థిక సంఘాన్ని. వివరాలు చూద్దాము. రాజధాని హైదరాబాద్లో మెరుగైన మౌలిక వసతులు, పౌర సేవలు అందించేందుకు 10,000 కోట్ల గ్రాంట్ అందించాలని 15వ
ఆర్థిక సంఘాన్ని కోరనున్నట్లుగా సుపరిపాలనా వేదిక కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో 100 ఏళ్ల క్రితం నాటి మురుగునీటి పారుదల వ్యవస్థే ఉందని, దీన్ని పూర్తిగా ఆధునీకరించాల్సి ఉందన్నారు. మంచి నీటి పైప్ లైన్లు, రహదారుల అభివృద్ధి చేయాలన్నారు. జిహెచ్ఎంసీ బడ్జెట్లో వీటిని తగిన ప్రాధాన్యత లభించడం లేదని కూడా కోరడము జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్న స్వీపర్లకి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంస్థ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీనివాస్ రెడ్డి. వివరాలు చూద్దాం. మరి ఎంత మొత్తం పెంచారు? గోదాముల్లో పనిచేస్తున్న స్వీపర్ల జీతాలను పెంచుతున్నట్లుగా సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జీతాలు పెంచాల్సిందిగా వారు గత 2 నెలలుగా కోరుతుండటం విదితమే. దీనిపై ఆయన మంగళవారం పౌర సరఫరాల కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్తో చర్చించారు. ఈ మేరకు 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల్లో పనిచేస్తున్న వారికి 1500, 1000 మెట్రిక్ టన్నుల లోపు సామర్థ్యంపై ఉన్నటువంటి గోదాముల్లో స్వీపర్లకు 1000కి పైగా మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండే గోదాముల్లో పనిచేసే వారికి 2500 చెల్లించాలని నిర్ణయించడము జరిగింది. పెంచినటువంటి జీతాలను ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఉన్న మండల పరిషత్ల సంఖ్య, జిల్లా పరిషత్ల సంఖ్య ఈ సంవత్సరం జూలై నుంచి ఏ మేరకు పెరగనున్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మండల పరిషత్లు 535, జిల్లా పరిషత్లు 30గా పెరగనున్నాయి. వివరాలు చూద్దాము. రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్ సంఖ్య 535కు, జిల్లా ప్రజా పరిషత్ల సంఖ్య 30 కానున్నాయి. జూలై నుంచి వీటి సంఖ్య పెరగనుంది. కొత్త వాటి ఏర్పాటుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ప్రస్తుతం ప్రతిపాదనలను రూపొందిస్తుంది. ఎంపీటీసీలకు, మండల పరిషత్లకు హద్దులను నిర్ణయించి పంచాయతీరాజ్ శాఖ తన ప్రతిపాదనలను ఈ నెల 25 తేదీలోగా ప్రభుత్వానికి అందజేస్తుంది. మరో 2 రెవెన్యూ జిల్లాలు కానున్న సందర్భంగా త్వరలో అవతరిస్తే జెడ్పీల సంఖ్య 32 కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కె శివప్రసాద్. వివరాలు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా కె శివప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ 1986 బ్యాచ్ అధికారి. దక్షిణ పశ్చిమ రైల్వేలో ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్గా పనిచేశారు. ప్యారిస్లోని ఇంటర్నేషనల్ రైల్వే స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్లో కూడా శిక్షణ పొందినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనం జాతీయ, అంతర్జాతీయ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. సో ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి జనరల్ నాలెడ్జ్ టాపిక్ని చూద్దాము. ఏంటో ఇప్పుడు. సో మానవుల్లో బ్యాక్టీరియా వ్యాధులు ప్రభావితమయ్యే శరీర భాగాలు ఏంటో చూద్దాం. సో కుష్టి వ్యాధి, ఇది ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది? మైక్రో బ్యాక్టీరియా. ఇందులోంచి 1 మార్క్ కంపల్సరిగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కుష్టి వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రే అని అంటారు దీన్ని. చర్మము, వేలపై ప్రభావితం చూపిస్తుంది. ప్లేగు ఎర్సినియా పెస్టిస్ జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కలరా విబ్రియో కలరా జీర్ణ వ్యవస్థ, కండరాలపై ప్రభావితం చూపిస్తుంది. క్షయ మైక్రోబ్యాక్టీరియా ట్యూబెర్క్యులోసిస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. టైఫాయిడ్ సాల్మోనెల్లా టైపీ ప్రేగులపై ప్రభావితం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? నెక్స్ట్ డిప్టీరియా కొరినే బ్యాక్టీరియన్ డిప్టీరియే గొంతుపై ప్రభావితం చూపిస్తుంది. సిపిలిన్ ట్రిపోనిమా పాలిడిమ్ జననాంగాలపై ప్రభావితం చూపిస్తుంది. గనేరియా నిన్సేరియా గనేరియా జననాంగాలపై ప్రభావం చూపిస్తుంది. ధనుర్వాతము క్లాస్ట్రీడియం టిటానీ కండరాలపై ప్రభావం చూపిస్తుంది. కోరింత దగ్గు బోర్డెనెల్లా పెర్టుసిస్ శ్వాస వ్యవస్థపై ప్రభావితం చూపేటువంటి బ్యాక్టీరియాస్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి 1 మార్క్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో 14th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏమైనా ఇందులో డౌట్ ఉన్నట్లయితే క్వశ్చన్స్లో అప్పుడప్పుడు కొంచెం టైపింగ్ వల్ల మిస్టేక్స్ పోయే అవకాశం ఉంది కనుక, అంటే మిస్టేక్ అంటే స్పెల్లింగ్ వరకే. సో ఇక మొత్తం మీకు క్లియర్ కావాలంటే డిస్క్రిప్షన్ చూడండి. ఓకేనా? మనం వివరాలు చూస్తున్నాం కదా, అందులో పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.